అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగులో కవులు రచయితలు జన్మించిన ప్రాంతాలకు సంబంధించి 1 మార్కు తప్పనిసరిగా వస్తుందండి. ఖచ్చితంగా ప్రతి సెషన్లో 1 మార్కు పడుతుంది. 2026లో చూసినా 2025లో చూసినా కూడా 1 మార్కు తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే నాన్ లాంగ్వేజ్ టీచర్స్ ఇవి గుర్తుండడం అనేది చాలా చాలా ఇబ్బంది. వీటిని కోర్స్ రూపంలో అంటే ఏ రకంగా ఈజీగా నేను మైండ్ మ్యాపింగ్తో కానివ్వండి, లేకపోతే కోర్స్ రూపంలో ఏ రకంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తా అండి. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇక్కడ 1 మార్కు కూడా కీలకమే. అంటే ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగాన్ని నిలుపుకోవాలన్నా ఇప్పుడు టెట్ అత్యవసరం. అలాగే నిరుద్యోగులు డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలంటే ఇక్కడ దీంట్లో కట్ ఆఫ్ తీసుకుంటారు కాబట్టి, కట్ ఆఫ్ అంటే పర్సంటేజ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవసరమే. కాబట్టి ఒక్కసారి నాన్ లాంగ్వేజ్ టీచర్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను కోర్స్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది 6వ తరగతిలో అభినందన పాఠ్యాంశానికి సంబంధించి శేషం లక్ష్మీనారాయణ కరీంనగర్ నగునూరు అనే ప్రాంతానికి చెందినవాడు. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. శేషం లక్ష్మీనారాయణ కరీంనగర్ నగునూరు. ఇక్కడ అభినందన అంటే పొగడతడం. ఈ శేషం లక్ష్మీనారాయణని అభినందిస్తే ఆయన ఏం చేసిండంట? నగిండంట. నగునూరు, శేషం నగునూరు గుర్తుపెట్టుకోండి. శేషం లక్ష్మీనారాయణను మనం ఏం చేసినాం? అభినందించినాం. అభినందిస్తే ఆయన ఏం చేసిండు? బాగా నగిండు. సంతోషపడతారు కదండి, నగునూరు అట్లా గుర్తుపెట్టుకోండి. స్నేహబంధం అంటే చిన్నయ్య సూరిది విష్ణు శర్మ రాసిన పంచతంత్రం గ్రంథం నుండి చిన్నయ్య సూరి రాస్తాడు స్నేహబంధం అనే కథను. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వర్షం చూడండి, పల్లా దుర్గయ్య అనే కవి రాశాడు హన్మకొండకు సంబంధించి. ఈ హన్మకొండ గుర్తుపెట్టుకోండి. చివరిలో నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. చివరిలో హన్మకొండను గుర్తుపెట్టుకోండి. పల్లా దుర్గయ్య వర్షం పడితే ఎక్కడికి పోయిండు? కొండ మీదకి పోయిండు. ఇది గుర్తుపెట్టుకోండి. పల్లా దుర్గయ్య వర్షం పడితే అంటే ఇక్కడ మనము పాఠాన్ని గుర్తుపెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఆయన ఎక్కడ ఏ ఊరు అనేది కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. పల్లా దుర్గయ్య వర్షం పడితే కొండ మీదకి పోయిండు. మామూలుగా జిల్లాలు ఇవ్వడండి, జిల్లాలు ఇవ్వట్లేదు, ప్రాంతమే ఇస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వానమామలే వరదాచారులు పోతన బాల్యం. ఈయన అభినవ పోతన అంటారు. ఈయన కూడా వర్షం పడితే ఎక్కడ పోయిండు? కొండ మీదకి పోయిండు. వీళ్ళిద్దరు కలిసి పల్లా దుర్గయ్య వానమామలే వరదాచారులు ఇద్దరు కలిసి ఏం చేశారు? కొండ మీదకి పోయిండు. కొండ మీద వర్షం పడతలేదనో లేదా కొండ మీద చెట్లు ఉన్నాయనో ఏ రకంగానూ కొండ మీదకి వెళ్ళారు. అట్లా గుర్తుపెట్టుకోండి. కొండ హనుమకొండ మడికొండ ఎవరెవరు? ఇద్దరు. వానమామలై పల్ల వాన పడింది కాబట్టి పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాన పడింది, కొండ మీదకి పోయిండు. ఇక్కడ వర్షం పడింది, కొండ మీదకి పోయిండు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఉడత సాయం గోనబుద్ధారెడ్డి నాగర్కర్ను నంది వడ్డెమాన్. ఈ వర్ధమానపురంని వడ్డెమాన్ అంటారు. ఇక్కడ బిట్టుపడేది ఏంటంటే వర్ధమానపురంకి మరో పేరు అని బిట్టుపడే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పొట్లపల్లి రామారావు చీమలబారు రాసిండు హన్మకొండ ధర్మసాగరం తాటికాయల గ్రామం. ఇది వచ్చిందండి మొన్న బిట్టు 2026లో. తాటికాయల గ్రామానికి చెందిన కవి ఎవరు అని వచ్చింది? పొట్లపల్లి రామారావు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పొట్లపల్లి, ఇందులో మనకు ఒక కాయ ఉంది. ఏం కాయ? పొట్లకాయ. ఇక్కడే ఈ ఊరే ఊరు? తాటికాయ. తాటికాయ, పొట్లకాయ, తాటికాయ. పొట్లపల్లి రామారావు తాటికాయల ఊరు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. పొట్లకాయ, తాటికాయ, పొట్లపల్లి రామారావు తాటికాయ. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ ఉంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సుద్దాల హనుమంతు మీకు తెలిసిందే అండి. ఈయన పాలడుగు పిల్లగాడ పాఠం రాసిండు. పల్లెటూరి పిల్లగాడ పాఠం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పల్లెటూరి పిల్లగాడ రాసిన కవి పేరు ఈజీగా గుర్తుంటుంది మనకి, సుద్దాల హనుమంతు. ఎందుకంటే ఈ పాట ఫేమస్ కాబట్టి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకుంది. పిల్లగాడ పాలడుగు. పిల్లగాడికి ఏం అడుగుతుంది? పిల్లగాడు ఏం అడగాలి? పాలు అడగాలి. పాలు అడుగు. పిల్లగాడు పాలు అడుగుతుండు. పల్లెటూరు పిల్లగాడు పాలు అడుగుతున్నాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. కొరవి గోపరాజు నిజామాబాద్. ఈయన భీమ్గల్, ఇది భీమ్గల్ను పరిపాలించిన మల్లన ఆస్థాన కవిన కొరవి గోపరాజు, నిజామాబాద్. అమ్మ జ్ఞాపకాలు కృష్ణమూర్తి యాదవ్ హన్మకొండలోని భీమదేవరపల్లి కొత్తపల్లి. అమ్మ జ్ఞాపకాలు, ఇది హన్మకొండ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భీముడు కృష్ణుడు గుర్తుపెట్టుకోండి. భీముడు కృష్ణుడు ఇద్దరు పక్క పక్కన ఉండి అమ్మ దగ్గర ఉన్నారని గుర్తుపెట్టుకోండి. భీముడు కృష్ణుడు అమ్మ, ఈ 3 కాంబినేషన్ పెట్టుకోండి. భీముడు కృష్ణుడు ఇద్దరు కలిసి అమ్మ దగ్గర ఉన్నారు, అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి. పల్లె అందాలు ఆర్చి వెంకటాచార్యులు రాజన్న ముస్తాబాద్ అవునూరు అనే గ్రామం. నెక్స్ట్ గుర్రం జాషువా గుంటూరు. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. గుర్రం గుంటూరు అని గుర్తుపెట్టుకోండి. గుర్రం గుంటూరు. 2
గు అనే అక్షరంతో వచ్చాయి. గు 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 గు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ప్రాంతము. మనకు రావచ్చు, మన పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి బిట్ ఎట్లా అడగొచ్చు అంటే మన పాఠ్యాంశాలు అంటే తెలంగాణకు చెందని కవి అని అడగవచ్చు, లేదా కింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన కవి అని అడగవచ్చు అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. దేవులపల్లి రామానుజరావు, హన్మకొండ దేశాయిపేట, దేవులపల్లి దేశాయిపేట, దే 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 ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దే అనే అక్షరంతో ఇంకో 4 ప్రాంతాలు ఇవ్వడు. దేశాయిపేట ఇస్తాడు, అంకుశాపురం ఇస్తాడు, గార్లపాడు ఇస్తాడు, రాజమండ్రి, ఇట్లా వేరు అక్షరాలతో ఇస్తాడు. కాబట్టి దేవులపల్లి దేశాయిపేట, దేవులపల్లి దేశాయిపేట, దేవులపల్లి దేశాయిపేట ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ కులం అనే పాఠ్యం చెరబండరాజు, మేడ్చల్, అంకుశాపురం. చెరబండరాజు ఈయన బద్దం భాస్కర్ రెడ్డి అంటారు. నెక్స్ట్ శ్రీలిపొంగిన జీవగడ్డ, రాయప్రోలు సుబ్బారావు, ఈయన గుంటూరు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ త్యాగనిరతి పాఠ్యాంశం రాసింది నన్నయ్య, ఈయన రాజమండ్రి రాజరాజ మహేంద్రవరం ఆస్థాన కవి. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణ, పెద్దపల్లి, మంతని. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య, పెద్దపల్లి, మంతని. ఇది మందని అనుకోండి, మంద అనుకోండి. ముద్దు రామకృష్ణ ఏం చేసిండు? పెద్ద మంద తీసుకొని సముద్రంలో ప్రయాణం చేసిండు. పెద్ద మంద సముద్ర ప్రయాణం. పెద్ద మందను తీసుకొని మంతని ఇట్లా కోడ్ గుర్తుపెట్టుకోండి. మంతని. బండారి బసవన్న, పాల్కురికి సోమన, ఈయన మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి. తెలుగులో రకరకాల ప్రక్రియలో రాసిన తొలి కవి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు రాసింది బిరుదురాజు రామరాజు, హన్మకొండ, దేవునూరు. ఈయన జానపద సాహిత్యం మీద చాలా పరిశోధన చేసిన వ్యక్తి బిరుదురాజు రామరాజు జానపద గేయాల గురించి రాసింది. ఈయన ఈ జానపద గేయాల కోసం ఏం చేసిండు? దేవులాడుకుంటూ పోయిండు. దేవులాడుకుంటూ పోయిండు అనమాట. జానపద గేయాలు ఎక్కడ ఉన్నాయని దేవులాడుకుంటూ పోయిండు. దేవునూరు అట్లా గుర్తుపెట్టుకోండి. దేవునూరు, దేవులాడిండు. ఏంటివి జానపద గేయాలు? ఎవరు? బిరుదురాజు రామరాజు. మంజీరా కావ్యం రాసింది వేముగంటి నరసింహాచార్యులు, సిద్దిపేట. చిన్నప్పుడే వట్టికోట అల్వారు స్వామి, నల్గొండ, చెరువు మాదారం. చిన్నప్పుడు ఈయన ఏం చేసిండు? వట్టికోట చెరువు పోయిండు. చెరువు దగ్గర పోయి ఈత నేర్చుకున్నాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. వట్టికోట చెరువు అట్లా గుర్తుపెట్టుకోండి. రుక్నుద్దీన్ నాగర్ కర్నూలు, రాచూరు. కాపుబిడ్డ గంగుల షాయిరెడ్డి, జనగామ, జీడికల్లు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం? కాపుబిడ్డ రాసింది గంగుల షాయిరెడ్డి, జనగామ, జీడికల్లు ప్రాంతం. నేను ఎరిగిన బూర్గుల పివి నరసింహారావు తెలిసిందే, లక్నేపల్లి. వంగర యాక్చువల్గా కాకపోతే దత్తు వచ్చిండు ఇక్కడికి. వలస కూలి ముకురాల రామారెడ్డి, ముకురాల ఈజీగా గుర్తుంటుంది అనేది. ఇది ముకురాల గ్రామం, ఎందుకంటే ఆయన ఇంటి పేరే ఊరు పేరు ముకురాల రామారెడ్డి. దాశరథి రంగాచార్యతో ముఖాముఖి, చినగూడూరు. వీళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు. రంగాచార్య మనకు కృష్ణమాచార్య, దాశరథి కృష్ణమాచార్య. వీళ్ళిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారు, ఇద్దరు సొంతం అన్నా తమ్ముళ్ళు. పొన్నెగంటి తెలగన, పొట్ల చెరువు, పొన్నెగంటి తెలగన. అక్కడ పొట్లపల్లి రామారావు, తాటికాయల. ఇక్కడ పొన్నెగంటి తెలగన, పొట్ల చెరువు. సంగం లక్ష్మీబాయి ఘటకేశ్వరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే సంగం లక్ష్మీబాయి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తొలి తెలంగాణ మహిళ. ఈజీగా ఇది ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ 2026లో కూడా వచ్చింది. హైదరాబాద్లో ఐఎస్ సదన్ అని ఉంటుంది. ఇందిరా సేవా సదన్ స్థాపకురాలు. సంగం లక్ష్మీబాయి కాలేజు, జూనియర్ కాలేజు, స్కూలు, అనాథ శరణాలయాలు, మహిళా ఉపాధి కేంద్రాలు చాలా 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 సేవ చేసినటువంటి వ్యక్తి సంగం లక్ష్మీబాయి. చిన్నప్పుడే చదువుకోకపోయినా కూడా చదవాలనే కోరికతోటి ఇంటికి వచ్చే పత్రికలు, గ్రంథాలన్నీ చదివి రచనలు చేసినటువంటి గొప్ప మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మహిళ సంగం లక్ష్మీబాయి. ఘటకేశ్వరం. సలంద్ర లక్ష్మీనారాయణ, నిజామాబాద్. ఇరువెంటి కృష్ణమూర్తి, మహబూబ్ నగర్. కవి సమయాలు అనే గ్రంథాన్ని రాస్తాడిన. మామిళ్ళ రామగౌడ్, వాయసం, నిజామాబాద్. రుద్రుడు ఏం చేసిండంట? వాయసం కాకి మీద పద్యాలు రాసిండు. తీయని పలకరింపు ఇల్లిందల సరస్వతీదేవి. సరస్వతి అంటే మాట. ఎట్లా ఉంటుంది మాట? తీయగా ఉంటుంది. పలకరింపు. సరస్వతీదేవి తీయగా పలకరిస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 10వ తరగతికి సంబంధించి దానశీలము. ఈయన పోతన, బొమ్మెర గ్రామం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన పేరే బొమ్మెర పోతన అంటాం మనము, కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. సామల సదాశివ ఎవరి భాష వారికి వినసొంపు పాఠం రాసిండు. దహగాం తెనుగుపల్లె, ఇది ఇంపార్టెంట్, ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ మాండలికల భాషలో రాస్తాడు. ఏ భాషలో రాసిండు? తెలుగు భాషలో రాసిండు. తెలుగు భాష, సదాశివ తెలుగు భాష, తెనుగుపల్లె, సదాశివ తెనుగుపల్లె, భాష గురించి రాసిండు కాబట్టి తెలుగు భాష. సామల సదాశివ భాష గురించి రాసిండు ఏ భాషలో? తెలుగు భాష. ఈజీగా గుర్తుపెట్టుకోండి. వీర తెలంగాణ రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు ఇద్దరు కూడా చినగూడూరు ప్రాంతవ్యులు. కొత్తబాట రాసింది పాకాల యశోధరెడ్డి, నాగర్ కర్నూలు బిజినేపల్లి గ్రామస్తులు. నెక్స్ట్ నగర గీతం రాసింది ఎవరంటే అలిశెట్టి ప్రభాకర్, ఈయన జగిత్యాల జిల్లా వాస్తవ్యులు, జగిత్యాల. జీవన భాష్యం రాసింది సి నారాయణ రెడ్డి, రాజన్న హనుమాజీపేట, హనుమాజీ. సి నారాయణ రెడ్డి గారిని అందరు జీ 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 అంటారు, మాజీ అంటారు. మాజీ అంటే మా యొక్క గౌరవమైన వ్యక్తి అట్లా పిలుస్తారు, హనుమాజీ. నారాయణ రెడ్డిని హనుమాజీ అట్లా గుర్తుపెట్టాం. గోల్కొండ పట్టణం రాసింది ఆదిరాజు వీరభద్రరావు, ఖమ్మం మదిర ప్రాంతానికి చెందినవారు. భూమిక రాసింది గూడూరు సీతారాం, రాజన్న హనుమాజీపేట. ఇద్దరు ఉన్నారు చూడండి రాజన్న హనుమాజీపేటలో, గూడూరు సీతారాము, సి నారాయణ రెడ్డి. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి బిట్స్ ఎట్లా ట్విస్ట్ చేసి అడగవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మార్కు కూడా కీలకమే. డైరెక్ట్ ఆన్సర్ అందరు చేస్తారు, ట్విస్ట్ చేసి ఒక్కటి అడిగిండి అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ట్విస్ట్ పాయింట్స్ ఏముంటాయి ఇక్కడ చూడండి. మెయిన్ పాయింట్స్ ఏంటంటే పరీక్షల్లో ట్విస్ట్ చేసి ఎలా అడగవచ్చు అనే ఉద్దేశంతో. హనుమకొండ నుండి మడికొండ ప్రాంతానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వీళ్ళిద్దరు కలిసి కొండ మీదకి వెళ్ళిండ్రు వర్షం పడితే అని. ఈయన వర్షం పాఠం రాసిండు, ఇది వాన. రాజన్న హనుమాజీపేటకి చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నారాయణ రెడ్డి, గూడూరు సీతారాం. ఇక్కడే ఉంది, సి నారాయణ రెడ్డి, గూడూరు సీతారాం, వీళ్ళిద్దరు. నెక్స్ట్ హనుమకొండ నుండి మనకి ఎక్కువ కవులు ఉన్నారండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంబంధించి హనుమకొండ నుండి మనకు ఎంతమంది ఉన్నారంటే 5 కవులు ఉన్నారు. ఇక్కడ బిట్ ఏం పడొచ్చు అంటే కింది వాటిలో ఏ జిల్లా నుండి ఎక్కువ మంది కవులు మన పాఠ్యాంశాలలో కనిపించారు, మన పాఠ్యాంశాల ఏ కవుల రచనలను మన పాఠ్యాంశాలుగా తీసుకున్నాము, ఈ రకంగా బిట్ పడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పల్లా దుర్గయ్య, వానమామలై, కృష్ణమూర్తి, దేవులపల్లి, బిరుదరాజు, ఈ 5గురిని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతా హనుమకొండ నుండి వచ్చిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ నాగర్ కర్నూలు నుండి 4 ఉన్నారండి, నాగర్ కర్నూలు జిల్లా నుండి. గోనబుద్ధారెడ్డి, ముకురాల రామారెడ్డి, రుక్నుద్దీన్, పాకాల యశోధారెడ్డి. ఈ 4గురిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది ఇంకా ఒకటి 2 సార్లు చదివితే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. 40-45 ఏళ్ళ వయసులో, 50 ఏళ్ళ వయసులో మనం టెట్ రాస్తున్నాం, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ అంటే అవసరం లేదండి. చెవులో పెట్టుకొని వినండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. గోనబుద్ధారెడ్డి, ముకురాల రామారెడ్డి, రుక్నుద్దీన్, పాకాల యశోధారెడ్డి, ఈ 4 కూడా నాగర్ కర్నూలు నుంచి ఉన్నారు. నెక్స్ట్ నిజామాబాద్ నుండి 3 ఉన్నారు. ఇక్కడ బిట్టు పడే అవకాశం ఉంటుంది. ఈ 3 ఇచ్చి కింది వానిలో నిజామాబాద్ జిల్లాకు చెందని వారు ఎవరు అని అడుగుతాడు. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కొరవి గోపరాజు, సలంద్ర లక్ష్మీనారాయణ, మామిళ్ళ రామగౌడ్ నిజామాబాద్ నుండి వచ్చారు. బిట్టు క్లియర్గా ఇక్కడ పడతాయి. ఎప్పుడైనా సరే అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ సందర్భంలో అయితే 3 ఆప్షన్లు ఉంటాయో, అంటే 3 అనే అంశాలు ఒక ప్రశ్నకు ఉంటాయో అక్కడ బిట్టు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఆప్షన్స్ 4 కదా, ఒకటి ఏం చేస్తాడు వేరేది ఇచ్చి కింది వానిలో కానిదేది అంటాడు అనమాట బిట్టు. కొరవి గోపరాజు, సలంద్ర లక్ష్మీనారాయణ, మామిళ్ళ రామగౌడ్ వీళ్ళందరూ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి, అంటే ఇక్కడ ఎందుకు నేను ఇవి సపరేట్గా చెప్తున్నానంటే మన తెలుగు భాషకు సంబంధించి కేవలం మన తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు సాహిత్యం చాలా ఉంది కాబట్టి అక్కడ నుండి కొన్ని మనకు తీసుకున్నారు. అక్కడ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కానీ, లేదా సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం కానీ, ప్రాచీన సాహిత్యాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశం పెంపొందించుకోవడం కానీ కొన్ని పాఠ్యాంశాలను తీసుకున్నారు. కాబట్టి వీళ్ళను ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ బిట్లు పడే అవకాశం ఉంది. కింది వానిలో తెలంగాణకు చెందని రచయితలు మన పాఠ్యాంశాల్లో ఎవరున్నారు అని 3 పేర్లు ఇచ్చి ఒకటి మన తెలంగాణ వాళ్ళ పేరు ఇవ్వచ్చు. ఆ రకంగా లేదా 3 తెలంగాణ పేర్లు ఇచ్చి ఒకటి ఇది ఇచ్చి కింది వాళ్ళలో కానివారు, తెలంగాణ కవి కానివారు ఎవరు అనవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే 3 అంశాలు ఉన్నప్పుడు బిట్టు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గుంటూరు నుండి రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ గుర్రం జాషువా, గుంటూరు. ఇందాక అనుకున్నాం గుర్రం గుంటూరు అనుకున్నాం. అది ఇట్లా నన్నయ్య, రాజమండ్రి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను మెయిన్ వీడియో మీకు
గ్రూప్లో పెట్టడం జరిగింది, ఛానల్లో ఉంది, 4 గంటల 40 నిమిషాల వీడియో. ఇది మొత్తం టెట్ టోటల్ సిలబస్ కవర్ అయ్యే వీడియో అండి. టోటల్ సిలబస్ అంటే టెట్కు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో టోటల్ సిలబస్ కవర్ అయ్యేది ఈ రకంగా రాసి పెట్టడం జరిగింది. చూడండి, ఇందులో ప్రతి పేజీలో లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2026లో 25లో 26లో వచ్చిన బిట్స్ అండి ప్రతి పేజీలో ఉన్నాయి. ప్రతి పేజీలో ఇక్కడ చూడండి, ఈ పేజీలో 4 బిట్లు, 5, 6 బిట్లు, 8 బిట్లు, 9 బిట్లు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బిట్లు ఉన్నాయి ఒకటే పేజీలో. ఇవి 2026లో 25లో వచ్చినాయి. ఇక్కడ చూడండి ఈ పేజీలో ఈ రకంగా మీకు అన్ని క్లీన్ గా రాసి పెట్టడం జరిగిందండి. ఇక చూడండి, ప్రకృతి వికృతులు అసలు ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బిట్లు ఇవన్నీ మనకు అన్ని చేసి పెట్టానండి. ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మెయిన్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ని నింపి మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను వెంటనే మీకు మెయిల్కి మెటీరియల్ పంపిస్తాను. జస్ట్ దీన్ని ప్రింట్ చేసుకొని నేను పెట్టిన వీడియో చూస్తూ చదువుకున్నా సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. అన్ని కోడ్స్ కూడా ఉన్నాయండి, అన్ని కోడ్స్ కూడా రాసి పెట్టాను అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్స్ కూడా రాసి పెట్టాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.